స్టోరీ. ఇవి ఈనాడుకు సంబంధించి ఆంధ్రజ్యోతులు. క్షిపణి దాడిలో ఖమేని మృతి, ఇరాన్ కకావికలం, దుబాయ్లో భయం కొనసాగిన ఇరాన్ దాడులు, దుబాయ్ ఇతర విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికుల ఆందోళన, పరిస్థితి భయానకంగా ఉంది. పివి సింధు, తెలుగు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్, బగ్గుమన్న పాక్, కరాచీలో అమెరికా కాన్సులేట్పై రాళ్ల దాడి, పోలీసుల కాల్పుల్లో 10 మంది మృతి, ఇస్లామాబాద్లో 144 సెక్షన్, జమ్మూ కాశ్మీర్లో నిరసన, ఖమేని హత్యను ఖండిస్తూ రోడ్డెక్కిన ఆందోళనకారులు, అమెరికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నినాదాలు, హైదరాబాద్లో షియా ముస్లింల నిరసన ర్యాలీ, రక్షణ ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ కార్యాలయ ధ్వంసం, ఇరాన్పై దాడులను స్వయంగా పర్యవేక్షించిన ట్రంప్, 9 ఇరాన్ యుద్ధ నౌకలు నేవీ హెడ్ క్వార్టర్పై దాడి. ఖమేని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందించడానికి అమెరికా ఇజ్రాయిల్ అత్యంత చాకచక్యంగా, అమెరికా అయితే ఒక ఏఐ టెక్నాలజీని కూడా వాడినట్టుగా తెలుస్తుంది. అంటే ఎక్కడ ఖమేనీ ఉన్నాడనే సమాచారం అమెరికా నిఘా సంస్థ అందిస్తే ఖమేనీని ఖతం చేసే పని ఇజ్రాయెల్ పూర్తి చేసింది, ఇజ్రాయెల్ సైన్యం పూర్తి చేసింది. ఆ ఇరాన్పై దాడులను స్వయంగా ట్రంప్ పర్యవేక్షిస్తున్న ఫోటో. అదేవిధంగా ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో దుబాయ్ ఇతర విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికులు ఆందోళన ఉన్న పరిస్థితి. పివి సింధు కూడా అక్కడ చిక్కుకుంది, పరిస్థితి భయానకంగా ఉందని చెప్పి సోషల్ మీడియాలో తెలిపిన పరిస్థితి. అదేవిధంగా చాలా చోట్ల నిరసనలు జరిగాయి. హైదరాబాద్లో కూడా షియా ముస్లింలు నిరసనలు, ఖమేని మృతిపై నిరసనలు తెలిపిన పరిస్థితి. సెమీఫైనల్కు ఇండియా, కీలక పౌరుల వెస్టిండీస్పై